దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వేళలో ప్రభు యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం. విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క నామస్మరణ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక విలువైన ఆయుధాన్ని కలిగి ఉండాలి. అది విశ్వాసం. విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని వాక్యం చెప్తుంది. మీ జీవితంలో కనుక దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కలవరపడరు. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, మీ జీవితంలో ఎలాంటి కరువు కాటకం వచ్చినా, మీ జీవితంలో మరణమే సంభవిస్తుందని మీకు తెలిసిన మీరు కలవరపడకుండా నిశ్చింతంగా మీరు ఉండగలుగుతారు. దానికి గల బలమైన కారణం ఏంటంటే దేవుని యొక్క కృప వారికి తోడై ఉంటారు. ఎవరైనాను నా యందు విశ్వాసం ఉంచిన యెడల చనిపోయినను బ్రతుకును అని యేసు ప్రభు చెప్పిన మాటలను ఆధారం చేసుకొని ఈ విధంగా మీ జీవితంలో ఎన్ని అలజడులు వచ్చినా మీరు నిలబడగలుగుతారు. చూడండి, పేతురు గారు అలలను చూసి ఎలాగైతే మునిగిపోసాగాడు, వెంటనే మళ్ళీ యేసు ప్రభు వైపు తన దృష్టిని కేంద్రీకరించి ప్రభువా నన్ను రక్షించు అని తను మాట్లాడడం ప్రారంభించాడు. యేసు ప్రభు వారు తన చేతిని పైకి పట్టుకొని లేవనెత్తినట్లుగా మరలా ఆ నీటిపై కలిసి నడిచినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు చూచుచూ ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తినట్లయితే మనము గురి యొద్దకు చేర్చబడతాము. మన గురి పరమ యెరూషలేము, నిత్య సియోను, ఆ పరలోక రాజ్యమునకు మనం ప్రవేశించినట్లుగా విశ్వాసము కలిగి మనం జీవిద్దాం. విశ్వసించువాడు కలవరపడని ప్రభువాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ మాటను ఆధారం చేసుకొని మనందరము జీవించదుముగాక. ఆమేన్.